హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఇంకా ఈరోజు ఉయ్యూరు ఎరంతల్లి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ 6కే లేచాము. బట్ అసలు పొగమంచు చూసారా ఎంతలా పట్టిందో, అస్సలకి దారే కనిపించడం లేదు, అంతలా ఉంది. లెగిసి నేనైతే మళ్ళీ పడుకున్నాను. ఇంత మంచులో ఇప్పుడు స్నానాలు ఏం చేసి ఏం రెడీ అవుతాంలే, కొంచెం తెల్లవారాక అంటే 8 అలా రెడీ అవ్వచ్చులే అని చెప్పి అయితే అనుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. అయినా మంచు చూడండి అసలు ఎలా ఉందో, కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా మేము వచ్చేసి పొయ్యి దగ్గర కూర్చొని చక్కగా చలిమంట వేసుకుంటూ నీళ్ళు అయితే కాసుకుంటూ ఉన్నాము. అలా టైం వేస్ట్ చేస్తూ మేమైతే 10కి అయితే స్టార్ట్ అయ్యాము. అంటే 11 వరకు కూడా అసలు మంచు అయితే తగ్గలేదండి, ఎండ అప్పుడప్పుడే వస్తుంది. ఇంకా అలా రెడీ అయిపోయి మేమైతే ఇంకా ఇంట్లో కూడా పూజ చేసేసుకుని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అంటే మా అమ్మ మొక్కుకుందంట, ఇంకా ఆ మొక్కు తీర్చడానికైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంకా ఈ నెల ఫిబ్రవరి నెల ఇప్పుడు తిరునాళ్ళు జరుగుతున్నాయి కదా, అప్పుడైతే వెళ్ళాలి. బట్ ఇంకా రావడం కుదరదని చెప్పేసి ఇంకా పండగకి వెళ్ళినప్పుడు అప్పుడే మేమైతే వెళ్ళాము. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మ వచ్చేసి ఇంకా పాలైతే పొంగిస్తుంది, పరమాన్నం చేస్తూ ఉంది. ఇంకా నేను వచ్చేసి ఒక పక్క ఇంకా ఆ పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు అవన్నీ అయితే మా అమ్మ పంచిపిస్తాను అనుకుందంట నాతో. ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ నేనైతే మంచిగా సర్దేసి పక్కన పెట్టాను. ఇంకా అమ్మవారి కోసం మేము చీర, జాకెట్, గాజులు, పువ్వులు దండలు, ఇంకా స్వామివారి కోసం పంచె, కండువ, బట్టలు అవన్నీ అయితే తీసుకున్నాము. అవన్నీ కూడా సర్దేసుకుని చక్కగా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంక ఈ పాలు పొంగించడం అయిపోతే గుళ్ళోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఉంటే బాగుండేది. ఆయనకి లీవ్స్ ఉండేవి, అన్నింటికి మిస్ అయిపోతారు. ఇంకేం చేస్తాం, ఆయన బదులు కూడా మేమే వెళ్ళి గుడికి వెళ్ళి మంచిగా దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఈసారి మా హస్బెండ్ వచ్చినప్పుడు కూడా వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇంకా అమ్మవారు ఇలా ఇంట్లో ఉంటారు. తిరునాళ్ళు అప్పుడేమో గుడి ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గర, గుడి దగ్గర అయితే ఉంటారు. ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు అంటారు. నాకు కూడా ఏదో సరిగ్గా తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. ఇంకా మా పిల్లలిద్దరు చూసారు ఎంత యాక్టివ్గా తిరుగుతున్నారు గుడి చుట్టూ. అసలు అదిగోండి అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి, ఎంత బాగుంటుందో. అసలు ఖాళీగా అంటే మేము వెళ్ళింది మంగళవారం, అంత క్రౌడ్ ఉండదు. ఫ్రైడే అయితే ఎక్కువ జనాలు ఉంటారు. ఇంకా నార్మల్ డేస్లో వస్తారు కానీ మరీ అంత క్రౌడ్ అయితే ఉండదు. ఇలా ఇల్లులానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళేస్తే మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళినా ఒకసారి వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని అయితే వచ్చి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతూ ఉంటాము. ఇంకా మా చిన్నుకి విన్నుకి పుట్టిన తర్వాత 21 డేస్కి ఇక్కడ ఉయ్యాల్లో కూడా అయితే వేసాము. ఇంకా మాకైతే చాలా పవర్ఫుల్, మేమైతే బాగా నమ్ముతాము అమ్మవారిని. ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పేసి మా నమ్మకం. ఇంకా మేము వెళ్ళి చక్కగా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులన్నీ తీర్చుకుని మేము అనుకున్నట్టుగానే ఇంకా జాకెట్ మొక్కులన్నీ మంచిగా పనిచేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా 2 అయింది. ఫుల్ ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా అక్కడే మేము టిఫిన్ కూడా అయితే చేసాము. ఎందుకంటే మార్నింగ్ ఏం తినాలలేదు, మా అమ్మ నేను పిల్లలకైతే పెట్టాము. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తిరునాళ్ళకి వెళ్ళారో లేదో కమెంట్ చేయండి. బాయ్.